తాజా అంశాన్ని చూస్తున్నాం. మద్యం కుంభకోణం కేసులో చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సిట్ విచారణకు గైర్హాజరయ్యారు. మరింత సమాచారం మా ప్రతినిధి జయప్రకాష్ నుండి తెలుసుకుందాం. జయప్రకాష్, చెప్పండి, చెవిరెడ్డి మోహిత్ రెడ్డి సిట్ విచారణకు డుమ్మా కొట్టినట్టు తెలుస్తోంది, వివరాలేంటి? రాకేష్, ఈ రోజు చెవిరెడ్డి మోహిత్ రెడ్డిని విచారణకు రావాలని సిట్ అధికారులు నోటీసులు ఇచ్చారు. ఇటీవలే 25వ తేదీన ఉదయం సిట్ కార్యాలయానికి వచ్చి వివరణ ఇవ్వాలని, విచారణకు రావాలని తెలిపారు. అయితే ఇప్పటి వరకు ఆయన విచారణకు అయితే రాలేదు. వస్తారా రారా అనే సమాచారం కూడా ఇంకా తెలియలేదు. దానిపైన స్పష్టత అయితే ఇప్పటి వరకు లేదు. మరోవైపు ఏసీబీ కోర్టులో, విజయవాడ ఏసీబీ కోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ దాఖలు చేశారు. నిన్న ఆ పిటిషన్ పైన విచారణ కూడా జరిగింది. కౌంటర్ దాఖలు చేయాలని తెలిపారు. ఈ రోజు మధ్యాహ్నం ముందస్తు బెయిల్ పైన విచారణ జరిగే అవకాశం ఉంది. ఈ కేసు పూర్వపరాలు చూసుకుంటే మద్యం కేసులో మోహిత్ రెడ్డి A39 గా ఉన్నారు. A38 గా మోహిత్ రెడ్డి తండ్రి చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి ఉన్నారు. ఇప్పటికే ఆయన్ను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు ఆయన స్నేహితుడుగా ఉన్న వెంకటేష్ నాయని కూడా అరెస్ట్ చేసిన పరిస్థితి ఉంది. ప్రధానంగా చూసుకున్నట్లయితే వీళ్ళ పైన ఆరోపణలు కుంభకోణంతో నేరుగా సంబంధం లేకపోయినా అందులో వచ్చినటువంటి నగదుని తీసుకొని, కుంభకోణంలో ఉన్నటువంటి నగదుని తీసుకొని ఎన్నికలకు ముందు పలువురు ప్రతినిధులకు ఈ మనీ సరఫరా చేశారని, దానికి సంబంధించి విడతల వారీగా బెంగళూరు, హైదరాబాదు తదితర ప్రాంతాలకు వెళ్లి ఆ నగదుని, మద్యం కుంభకోణంలో వసూలు చేసినటువంటి నగదుని వివిధ ప్రాంతాలకు తరలించటము, నాయకులకు ఇవ్వటము, ఎన్నికల్లో ఓటర్లకు కూడా ఇదే నగదుని పంచారని సిట్ విచారణలో తేలింది. దానికి సంబంధించి కొన్ని ప్రాథమిక ఆధారాలు కూడా సిట్ అధికారులు సేకరించారు. ఈ క్రమంలోనే మోహిత్ రెడ్డిని అందులో నిందితుడిగా చేర్చారు. ఇది ప్రధానంగా మోహిత్ రెడ్డికి సంబంధించిన కారు ఏదైతే అధికారికంగా తుడా పేరుతోటి కారు ఇచ్చారో అదే వాహనంలో ఈ మద్యం సంబంధించిన నగదుని సరఫరా చేశారని, రవాణా చేశారని సిట్ అధికారులు ఇందులో పేర్కొన్నారు. ముందస్తు బెయిల్ ఇవ్వద్దని, కౌంటర్ కూడా ముందస్తు బెయిల్ ఇవ్వద్దని తెలిపారు. ఈ రోజు విచారణకు హాజరు కాలేకపోతున్నాను అని సిట్ అధికారులకు సమాచారం ఇచ్చినట్లు మనకి సమాచారం తెలుస్తున్నప్పటికీ దానికి ఎటువంటి స్పష్టత అటు మోహిత్ రెడ్డి తరఫు నుంచి కానీ ఇటు సిట్ అధికారుల నుంచి కానీ ఎటువంటి స్పష్టత అయితే ఇప్పటి వరకు రాలేదు. మరోవైపు చూసుకున్నట్లయితే చాలా కీలకంగా ఈ నగదు తరలింపు అనేది ఎవరు ఆదేశాల మేరకు ఈ తరలింపు చేయాల్సి వచ్చింది, ఎవరెవరికి ఇచ్చారు, ఎంత ఇచ్చారు అనే విషయాలన్నింటినీ రాబట్టాలంటే ఖచ్చితంగా ఆయన్ని అరెస్ట్ చేసి విచారణ చేయాల్సిన అవసరం ఉందని సిట్ అధికారులు అయితే భావిస్తూ ఉన్నారు. ఈ నేపథ్యంలోనే ఆయన కోసం గాలిస్తూ ఉన్నారు. ప్రస్తుతం అజ్ఞాతంలో ఉన్నారు. ఆయన కోసం ప్రత్యేక బృందాలు గాలిస్తూ అయితే ఉన్నాయి. ఈ రోజు ఉదయం రావాల్సింది ఇంకా ఇప్పటి వరకు సిట్ విచారణకైతే రాని పరిస్థితి అయితే ఉంది. రాకేష్, అయితే జయప్రకాష్, సిట్ విచారణకు గైర్హాజరవడంతో మరోమారు మోహిత్ రెడ్డికి సిట్ నోటీసులు జారీ చేసే అవకాశం ఏమైనా ఉందా? ఖచ్చితంగా ఇందులో ఉండే అవకాశాలు ఉన్నాయి. కాకుంటే ఈ రోజు ముందస్తు బెయిల్ పిటిషన్ పైన ఏసీబీ కోర్టులో విచారణ ఉన్న నేపథ్యంలో విచారణ అనంతరం కోర్టు ఈ విచారణ పూర్తయ్యేంత వరకు తొందరపాటు చర్యలు చేపట్టవద్దని కానీ, లేదంటే మేము ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వలేమని కానీ, ఆ నిర్ణయాలు తీసుకునే నిర్ణయాన్ని బట్టి, కోర్టు ఇచ్చే నిర్ణయాన్ని బట్టి వాళ్ళు నోటీస్ ఇవ్వాలా వద్దా అనే విషయాలు ఉంటాయి. సాధారణంగా అయితే ఒకవేళ ఈ రోజు మేము హాజరు కాలేము అని వాళ్ళు ఎవరైతే నిందితులుగా ఉన్నారో వాళ్ళు ఫలానా టైంలో వస్తామంటే ఆ సందర్భాన్ని బట్టి వాళ్ళ యొక్క ఆ యాటిట్యూడ్ ని బట్టి వాళ్ళు అడిగిన సమయాన్ని ఇస్తారు. లేదంటే వెంటనే అప్పుడే కాదు, వెంటనే దానికన్నా ముందే రావాలని నోటీసులు ఇస్తూ ఉంటారు. ఇప్పటికీ రాజకాశిరెడ్డి చూసుకున్నట్లయితే 4 సార్లు ఇదే కేసులో నోటీసులు ఇచ్చిన పరిస్థితి ఉంది. చివరకు అరెస్ట్ చేసేంత వరకు ఆయన విచారణకు రాని పరిస్థితి అయితే మనకి కనపడింది. చాలా మంది నోటీసులు ఇచ్చినా తప్పించుకొని
అజ్ఞాతంలో ఉండి ఇదే కేసులో ఉన్న నిందితులు చాలా సార్లు విచారణకు రాకుండా కోర్టు ఆదేశాల తర్వాతే విచారణకు వచ్చిన సంఘటనలు కూడా మనం ఇప్పటికే చూసాం. కానీ ఇప్పుడు మాత్రం కొంత ఈ మధ్యాహ్నం తర్వాత జరిగే విచారణ ఆధారంగా వాళ్ళు మళ్ళీ నోటీసులు ఇచ్చే అవకాశం కనబడుతుంది. మరోవైపు అరెస్ట్ చేసే అవకాశాలు కూడా, అంటే ఎక్కడ ఉన్నారో అని తెలుసుకునేందుకు బృందాలు గాలిస్తూ ఉన్నాయి. అరెస్ట్ చేసే అవకాశాలు కూడా కనబడుతూ ఉన్నాయి. ఈ రోజు మళ్ళీ నోటీసు ఇవ్వాలా వద్దా అనే విషయానికైతే కొంత ఇది ఏసీబీ కోర్టులో జరిగే విచారణ కూడా దీనికి కొంత ఆధారంగా ఉండే అవకాశం అయితే కనబడుతుంది. రాకేష్, ధన్యవాదాలు జయప్రకాష్.